లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము అడిగిన వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన మేలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవుని బిడ్లారా, ఎంత గొప్ప దేవుడు. మనం చాలాసార్లు అడిగింది జరిగితే చాలు, మనం అనుకుంది అవుతే చాలు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయడానికి మన దేవుడు శక్తిమంతుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఏవేవైతే దేవుని సన్నిధిలో మీరు అడుగుతున్నారో, ఏదేదైతే నా జీవితంలో జరగాలి అని ఊహించుతున్నారో, ఏదైతే నా జీవితంలో ఈ విధంగా జరిగితే బాగుండును, ఇదైతే బాగుండును, ఈ విధంగా చేస్తే బాగుండును అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలామంది భక్తులు వారి జీవితంలో దేవుని సన్నిధిలో అడిగారు. అడిగిన దానికంటే కూడా అత్యధికమైన మేలు వారి జీవితంలో అనుభవించారు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా విశ్వాసంతో అడుగుదామండి. నిజంగా అడిగినప్పుడంతా మనం పొందుకున్నాము, దేవుడు మనకి ఇచ్చాడు అన్నటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలిగితే, ఏదైతే మనం అడుగుతున్నామో తప్పకుండా మనం అడిగిన దానికంటే ఊహకు మించిన ఘనకార్యాలు దేవుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ చదువైనా, నీ యొక్క వివాహ కార్యమైనా, మరి నీ కుటుంబ పరిస్థితులే అయినా, నీ పిల్లల భవిష్యత్ విషయంలోనేనైనా, ఏ పరిస్థితిలోనైనా నీవు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో విశ్వాసంతో అడగగలిగితే తప్పకుండా దేవుని జీవితంలో కార్యం చేయడం మాత్రమే కాదు, ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. నిజంగా మన దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన అడిగింది అడిగినంతనే ఇచ్చే దేవుడు కాదు, ఆయన ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడు అని మరి ఇక్కడ ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చి అడుగుతున్నప్పుడంతా విశ్వాసంతోనే అడుగుతున్నావా? ఇది నా జీవితంలో జరుగుతుందా? ఇది నేను అడుగుతున్నాను కదా, దేవుడు నాకు ఇస్తాడా? ఇది నేను కరెక్ట్గానే అడుగుతున్నానా అని సందేహంతో నువ్వు వస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ఏదడిగినా నా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు, ఆయన శక్తిమంతుడు అన్నటువంటి విశ్వాసంతో ఆయన సన్నిధానానికి నువ్వు రాగలిగితే తప్పకుండా నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఉదయకాల సమయంలో నువ్వు పొందుకోబోతున్నావు. విశ్వాసంతో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేశావు. ఇదే కాల సమయంలో ఎంతమంది అయితే మీ సన్నిధానంలో ప్రభా అయ్యా ఏ విషయాల కొరకు ప్రార్థిస్తున్నారో, మిమ్మల్ని అడుగుతున్నారో అయ్యా తండ్రి, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు వారి జీవితంలో చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని